ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ నెల్లూరు జిల్లా. సాధారణంగా రాజకీయ నాయకులు మాట్లాడితే ప్రజలకు ఉపయోగకరంగాను ప్రేరణ కలిగించే విధంగా అదేవిధంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు ప్రజలకు ఉపయోగకరంగా స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉండే విషయాల్ని పక్కన పెడితే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు మనం నలుగురు మన కుటుంబ సభ్యులతో కలిసి చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి అసభ్యకరమైనటువంటి చేష్టలను కనీసం ప్రజలు చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అదే ధోరణిలో ఈరోజు నెల్లూరు జిల్లాలో జనవరి 2, 2012 సంవత్సరంలో he was the first accused to be arrested. He was the first accused to be arrested in disproportionate assets against YS Jagannath Reddy. He is none other than, we call him as A2 of Andhra Pradesh, Vijayasai Reddy garu. ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చి నేను ఈ జిల్లాని అభివృద్ధి చేస్తాను అని చెప్తుంటే ఈరోజు నిజంగా చదువుకున్నటువంటి వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వారికి రాజకీయాలని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వారికి అందరికి కూడా ఈరోజు నవ్వొస్తూ ఉంది. విజయసాయి రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులను ఈరోజు మనం పరిశీలించినట్లయితే ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, అదేవిధంగా బ్రీచ్ ఆఫ్ రూల్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే 2-3 రోజులు ఆ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ఆ కేసులన్నింటినీ వివరించడానికి మీడియా మిత్రులకి 2-3 రోజులు పట్టే పరిస్థితి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు విజయసాయి రెడ్డి గారు వచ్చి నేను నెల్లూరు వాసిని, నెల్లూరు అభివృద్ధి చేస్తాను అని అంటున్నారు. సాధారణంగా నెల్లూరు వాసిని అని అనగానే నాకు వ్యక్తిగతంగా చాలా బాధ వేసింది. ఎందుకనంటే మనకి నెల్లూరు జిల్లా అనంటే స్వతంత్రానికి పోరాటం చేసినటువంటి ఈ జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీకి ముందు నడిచినటువంటి మన పొట్టి శ్రీరాములు గారు, అదేవిధంగా మనకి రాకెట్ లాంచింగ్ స్టేషన్ అయినటువంటి శ్రీహరికోట, అదేవిధంగా మనకి మన రంగనాయకుల స్వామి టెంపుల్ గుర్తొస్తాయి. విజయసాయి రెడ్డి గారు నేను నెల్లూరు వాసిని అనగానే నిజంగా నాకు మనసుకి చాలా బాధేసింది. ఎంతోమంది ప్రముఖులు వ్యాపారవేత్తలు ఈ దేశానికి సేవ చేసినటువంటి వారు ఈ జిల్లాలో పుట్టారు. ఈరోజు విజయసాయి రెడ్డి గారు వచ్చి నేను నెల్లూరుని డెవలప్ చేస్తాను, అదే తరుణంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవులు అనుభవించారని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పదవులు అనుభవించారని 7 నుంచి 8 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని మోసిందని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున విజయసాయి రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. విజయసాయి రెడ్డి గారు, మీరు ఈ నెల్లూరు జిల్లాని మోసం చేయొచ్చు, ఈ రాష్ట్రాన్ని మోసం చేయొచ్చు, ఈ దేశాన్ని మోసం చేయొచ్చు, కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అనేది సృష్టి విరుద్ధం. ఈరోజు మీరు మాట్లాడతారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పదవులు అనుభవించారని చెప్పేసి.
నేను ఒకటే అడుగుతున్నాను జనసేన పార్టీ తరపు నుంచి, 2019కి ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బలం లేనటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నటువంటి ఆ రోజుల్లో ఎవరు పోటీ చేసానికి ముందుకు రానటువంటి తరుణంలో ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడంతో మీ పార్టీకి గౌరవం పెరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి ఒక అసెట్ అయ్యారే కానీ పార్టీ వల్ల ఆయనకి ఏ ప్రయోజనం చేకూరలేదు. అది మా అందరికంటే కూడా మా జన సైనికులకి జనసేన నాయకులంటే కూడా మీకే బాగా తెలుసు ఆ విషయం. ఒక్కసారి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి మిమ్మల్ని ఒక్కసారి అడుగుతున్నాం, మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతమంది ఎమ్మెల్యేలను తయారు చేశారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి వల్లే ఈ జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఘనత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి గురించి ఈరోజు మీరు మాట్లాడతారు. అదేవిధంగా నారాయణ గారి గురించి, పొంగూరు నారాయణ గారు 2019 ఎలక్షన్లో సాధారణంగా ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఒక వార్డు మెంబర్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ పోటీ చేస్తే నేను పలానా అభివృద్ధి చేస్తాను, నాకు ఓటు వేయండి, నేను గెలిచిన తర్వాత కంపెనీలు తెస్తాను, నాకు ఓటు వేయండి, నేను గెలిచిన తర్వాత నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు ఓటు వేయండి అని సాధారణంగా అడగడం జరుగుతుంది. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2019లో నెల్లూరు సిటీలో 5,250,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను, నాకు నెల్లూరు ప్రజలు ఓటు వేయండి అని అడిగినటువంటి ఏకైక అభ్యర్థి పొంగూరు నారాయణ గారు. ఈరోజు అటువంటి వ్యక్తుల గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు 2024లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి నారాయణ గారు ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో చర్చిలకు కానీ, మసీదులకు కానీ, అదేవిధంగా గుళ్ళకు కానీ తన సొంత నిధుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ఆ గుళ్ళకి అభివృద్ధి పనులు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఉన్నారు. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఈరోజు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని తెలియజేస్తున్నాం. ఈరోజు మీ గురించి మీకు వేమిరెడ్డి అవకాశం దొరికితే అక్కడ సేవ చేయాలనుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దోచుకోవాలనుకునే విజయసాయి రెడ్డి గారు కంపారిజన్ చేయాలన్నా సరే సమవృద్ధి ఉండాలి. ఈరోజు అభివృద్ధి చేస్తా అంటున్నారు నెల్లూరు జిల్లాని, నెల్లూరు సిటీని. ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, ఋషికొండకి గుండు కొట్టిన మీరు నెల్లూరు జిల్లా అభివృద్ధి చేస్తారా? ఋషికొండకి గుండు కొట్టిన మీరు నెల్లూరు జిల్లాకి అభివృద్ధి చేస్తారా? విజయవాడలో ఉన్నారు, దాదాపు 6 సంవత్సరాల నుంచి రాజ్యసభ మెంబర్గా ఉన్నారు మీరు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి, ఈరోజు విజయవాడలో మీరు ఏ డెవలప్మెంట్ చేశారు? ఎన్ని కంపెనీలు పెట్టారు? ఎన్ని కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టారు? ఎంతమంది లక్షల మంది ఉపాధి లేనటువంటి గ్రాడ్యుయేట్స్కి, అండర్ గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి మీరు ఉద్యోగాలు ఇప్పించారు? ఎంతమందికి ప్రొఫెషనల్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించారు? ఎంతమంది యువతకి చదువుకోనటువంటి వాళ్ళకి అన్ప్రొఫెషనల్ సెక్టార్లో ఉద్యోగాలు ఇప్పించారనేటువంటి విషయాన్ని మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి కోరుతున్నాం. ఈరోజు మీరు వైజాగ్లో ఉండగానే నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో, మన గూడూరులోని సిలికా, క్వార్ట్జు, ఇసుక అన్నిటిలో మీకు వాటాలు ఉన్నటువంటి విషయం వాస్తవమా కాదా? ఈరోజు మన గూడూరులోని మైనింగ్ యొక్క ఓనర్స్ని బెదిరించి వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చి ఈరోజు సిలికాని కానీ, క్వార్ట్జ్ని కానీ ఈరోజు 900 రూపాయలకి అమ్ముకుంటూ మీరు 400, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 400 పంచుకుంటున్నటువంటి విషయం ఇది నిజమా కాదా అని చెప్పేసి మీ మనస్సాక్షిని అడుగుతున్నాను. విజయసాయి రెడ్డి గారు, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ ప్రపంచాన్ని మోసం చేయొచ్చు కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి ఎవరైతే మన నెల్లూరు జిల్లాలో ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతు
జనసేన పార్టీ తరపు నుంచి తెలియజేస్తాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు చెప్పాల్సి వస్తే, ప్రపంచాన్ని జయించినటువంటి స్వామి వివేకానంద స్ఫూర్తిని నరనరాల్లో నింపుకున్నటువంటి వాడు. ఎప్పుడైతే మనం భయాన్ని వదిలిపెడతామో ఆ రోజున మన జీవితం మొదలవుతుంది అన్నటువంటి చెగువీర యొక్క గుండె ధైర్యాన్ని చూపుతున్నటువంటి వాడు. దాదాపు 28 సంవత్సరాలు కఠిన కారాగారం అనుభవించినటువంటి నెల్సన్ మండేలా నల్లజాతి సూర్యుడి యొక్క అమృత హృదయాన్ని చూపుతున్నటువంటి వాడు. నవశకానికి నాంది, నవయుగ వైతాళికుడు, జన సైనికులకు సేనాధిపతి అయి జనసేన పార్టీకి అధ్యక్షుడైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజాస్వామ్యం అనే గుర్రం మీద జనసేన అనే కత్తి పట్టుకొని అవినీతి కుత్తుకలు దించడానికి బయలుదేరాడు. 2019లో అటువైపు భీమవరం కానీ అదేవిధంగా గాజువాకలో ఓడిపోయినప్పటికీ పార్టీని నిలబెట్టి ఆ రోజు నిలబడతాడా అనే నోర్లన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పడగొడతాడు అనే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారికి మా అందరి మద్దతు కూడా. ఆ నాయకుడి వెంట నడిచి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అరాచకాన్ని అంతమందించే దానికోసం జనసేన పార్టీ తరపున నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. స్వామి వివేకానంద అంటారు, మై ఫెయిత్ ఈజ్ ఇన్ యంగర్ జనరేషన్, ద మోడర్న్ జనరేషన్, అవుట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ మై వర్కర్స్, దే విల్ వర్క్అవుట్ ద హోల్ ప్రాబ్లం లైక్ ఎ లయన్స్. నా ఆశ అంతా నా యువతపైనే, నా భారత జాతి యువతపైనే. వాళ్ళ నుంచి వస్తారు సింహాలు లాంటి, కొనిద సింహాలు లాంటి వస్తారు, కొదమ సింహాలు. వాళ్ళ ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తారు అని చెప్పిన్నారు. అదే మాటని ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు పిలుపునిస్తా ఉన్నాం. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, పూణే, నోయిడా అన్ని ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మన తెలుగు రాష్ట్ర యువతకి ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. సమయం దగ్గరికి వచ్చింది. There is no time to rebuild our country. This is our time. Please come to our place and work for our leader. అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జిందాబాద్ జనసేన పార్టీ.